మాట్లాడదాం జయశంకర్ గారు చేసిన బోల్డ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను నేను. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని రాసిన తర్వాత DJT అనే 3 అక్షరాలు మనకు చూడడం అలవాటు. బట్ ఈసారి కొత్తగా అమిత్ షా గారి పేరు వినబడుతుంది. ఆయన ఏ కాంటెక్స్ట్ లో రాశారు అంటే, అగైన్ ఇది డొనాల్డ్ ట్రంప్ గారికి వెక్కిరింతలాగే ఉంది. ఇది జాగ్రత్తగా మనం చూస్తే జోహో మెయిల్ లో కొత్త మెయిల్ ఒకటి క్రియేట్ చేశారు ఆయన. ఈ జోహో అనే కంపెనీ గురించి మనం రకరకాల వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం. మనం మీకే చెప్పాను నేను అది ఎంత పాపులర్ అవుతుందో, ఎన్ని మిలియన్ డౌన్లోడ్స్ అవుతున్నాయో. ముఖ్యంగా అరతా అని చెప్పి వాట్సాప్ లాంటిది. ప్రస్తుతానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదు, కానీ మీరు ఒక్కసారి యాప్ స్టోర్కి వెళ్ళి కానీ గూగుల్ ప్లే కానీ వెళ్ళి చూస్తే టాప్ డౌన్లోడెడ్ యాప్స్ లో ఉంటుంది ఈ పర్ప్లెక్సిటీ ChatGPT పైన. ఎనీవేస్ ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, అమిత్ షా గారు జీమెయిల్ నుంచి జోహో మెయిల్ కన్వర్ట్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఈ పర్టికులర్ మెయిల్ మీరు చేయండి అని ఓ పక్క రాస్తూ కింద థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అమిత్ షా అని చెప్పి ఆయన రాశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఐఎమ్ లైకింగ్ దిస్ న్యూ ఫారెన్ పాలసీ. ఇన్ఫాక్ట్ ఈ అమిత్ షా గారు మాత్రమే కాదు, మాట్లాడదాం ఈ జోహో గురించి. జయశంకర్ గారు కూడా వచ్చి 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో 2 డిఫరెంట్ పోడియంస్ మీద నిలబడి ఒక దగ్గర అమెరికాని ఇంకో దగ్గర పాకిస్తాన్ ఎండ కట్టేశారు. ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి? ఒకటి, కాబుల్లో బాంబింగ్స్ జరిగాయి పాకిస్తాన్ నుంచి. మన సెల్ఫ్ గోల్ ఖ్వాజా ఉన్నాడు కదా, ఆయన పార్లమెంట్ లో నిలబడి పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మాకు గానీ ఏదైనా డేంజర్ ఉందని మాకు అనిపిస్తే, అది పలానా లొకేషన్ నుంచి వస్తుందని మాకు తెలిస్తే, ఆ లొకేషన్స్ లో సివిలియన్స్ ఉన్నారో లేదో కూడా మేము చూడం. ఆయన స్టైల్లో జోహే అని మాట్లాడుతుంటాడు కదా, అలా మాట్లాడుతూ సివిలియన్స్ ఉన్నా కూడా లేపేస్తాం మేము అని పాకిస్తాన్ చెప్తున్న మాట అది. उसको सबको सब भुगतना पड़ेगा, जहां पे उनकी पनाहगाहें होंगी उनको भी भुगतना पड़ेगा, जो लोग उनको पनाहगाह देते हैं उनको भी भुगतना पड़ेगा. Enough is enough. ये अब जो हमारे सब्र का पैमाना जो है पाकिस्तान की हुकूमत का అగైన్ పేరు తగ్గట్టే మళ్ళీ సెల్ఫ్ గోల్ వేశాడు. ఇన్ఫాక్ట్ ఆ స్పీచ్ అవగానే కాబుల్లో బాంబింగ్లు జరిగాయి. పాపం చాలా మంది అక్కడ చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి ఏదైతే గొడవలు జరుగుతున్నాయో మన అందరికీ తెలిసిన విషయాలు అవి. స్పెసిఫిక్ గా సెపరేట్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ క్లుప్తంగా చెప్పాలంటే, పాకిస్తాన్ మిలిటరీతో అందరికీ ఉండే ప్రాబ్లమే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది, ముఖ్యంగా తాలిబాన్లకి. అండ్ పాకిస్తాన్ లోపల ఏదైతే అన్రెస్ట్, ఇన్సర్జెన్సీ, ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ లాంటిది అవుతుందో, బలూచిస్తాన్ సెపరేట్ చేయమని చెప్పి ఇంచుమించు కొంచెం అలాంటిది అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ తో ఇబ్బంది కూడా. ఆ గొడవ ఏంటి అనే విషయాన్ని మనం పక్కన పెట్టి టైమింగ్ జూమింగ్ చేసి చూస్తే, ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి ఆయన భారతదేశంలో ఉన్నారు. ఇలాంటి టైంలో అలాంటి బాంబింగ్ జరగడం, పాకిస్తాన్ అనే దేశం వాళ్ళ సొంత సివిలియన్స్ ని చంపేస్తున్న విషయాన్ని మనం లేవనెత్తాం యునైటెడ్ నేషన్స్ లో. దాని మీద జయశంకర్ గారు రెస్పాండ్ అవుతూ, క్రాస్ బార్డర్ ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ ఏ దేశం మీద చేసినా ఆ దేశానికి మన సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 4 సంవత్సరాల తర్వాత తాలిబాన్ టేక్ ఓవర్ తర్వాత మన ఎంబసీ కంప్లీట్ గా లేదు, ఫుల్లీ ఫంక్షనల్ ఎంబసీ కాబుల్లో లేదు. బట్ ఇప్పుడు వస్తుంది అది. మన అఫీషియల్స్, మన డిప్లొమాట్స్ వెళ్ళి కాబుల్లో ఉంటారు. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ టుడే the upgrading of India's technical mission in Kabul to the status of Embassy of India. అని బయటికి చెప్పారు. బట్ భారతీయులకు కానీ పాకిస్తాన్ కానీ ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, భారతదేశం కానీ గట్టిగా అనుకుంటే పాకిస్తాన్ ని శాండ్విచ్ చేసి పడేయచ్చు. మనకి అటు సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉండాలి, ఇటు సైడ్ మన డిఫెన్స్ ఫోర్సులు ఉంటాయి. పాకిస్తాన్ లోపల కూడా పాకిస్తాన్ విరిచేద్దాం, బాల్కనైజ్ చేసేద్దాం అనే ఒక ఆలోచన ఉంది. ఈ 3 చాలా పాకిస్తాన్ కల్చరల్ గా ముక్కలు చేసేయడానికి ప్రస్తుతానికి పాకిస్తాన్ కాపాడుతుంది US మాత్రమే. మరి అప్పుడు అదే అమెరికాను ఉద్దేశిస్తూ జయశంకర్ గారు మాట చాలా క్లియర్ గా అన్నారు. ఇది వేరే పోడియంలో. అక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి, మీరు ఎప్పుడు ఏ సైడ్ తీసుకోరు కదా భారతదేశం. రష్యా అంటే కంప్లీట్ గా రష్యన్ సైడ్ ఉండదు, అమెరికా అంటే కంప్లీట్ అమెరికా సైడ్ ఉండదు, బ్రిక్స్ లో ఉంటుంది, G20 లో ఉంటుంది. ఏంటి కదా అంటే, పోనీ మీరే చెప్పండి ఏ సైడ్ నేను జాయిన్ అవ్వాలో. జయశంకర్ గారి మాట చాలా సర్కాస్టిక్ గా అడిగారు ఆయన. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, అమెరికా, చైనా, పాకిస్తాన్, ఇందులో 2 సూపర్ పవర్స్ ఉన్నాయి, ఒక అడుక్కు తినే దేశం ఉంది. ఈ 3 దేశాలకి భారతదేశం అయితే కూడా ఎప్పటికీ ఇష్టం ఉండదు. అమెరికా రీజన్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ చైనా అని ఒక సూపర్ పవర్ లేచింది, అలాంటి ఇంకో దేశం వద్దు. ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంకా డీటెయిలింగ్ లోకి మీరు వెళ్ళాలంటే ప్లాజా అకార్డ్స్ అని మీరు వెతకండి గూగుల్లో. జపాన్ కి ఏం చేసిందో అమెరికా మీకు అర్థమవుతుంది. చైనా సంగతి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. SCO మీటింగ్ ఎన్ని జరిగినా కూడా ఫ్రెండ్షిప్ లో చైనా ఎప్పుడు భారతదేశం ముక్కలు అయిపోవాలని, ఇన్ఫాక్ట్ నిజంగా స్థాయి వరకు వస్తే చైనా ఏ ముక్కలు లాగేసుకుందామని చూస్తుంటది. పాకిస్తాన్ అస్తిత్వమే భారతదేశాన్ని ఏదో ఒకటి అండం మీద ఉంటుంది. భారతదేశాన్ని ఏదో ఒకటి అనాలి, తిరిగి భారతదేశం డిప్ప మీద కొడితే ఏడవాలి, వేరే దేశాల ముందుకెళ్ళి రుమాలు పరచాలి, వాళ్ళు ఏ కరెన్సీ చేస్తే కరెన్సీని పాకెట్ లో పెట్టుకుని వెనక్కి వచ్చేయాలి. ఇది పాకిస్తానీ మోడస్ ఆపరాండి. ఇక రష్యా అంటారా, రష్యా నిజంగా పక్కన భారతదేశాన్ని నిలబడితే రష్యాకి వాళ్ళు ఎంత వ్యతిరేకత ఉంది. మొత్తం యూరోప్ నుంచి, అమెరికా నుంచి రష్యన్ ఆయిల్ కొంటున్నందుకే భారతదేశం మీద ఒక 50% టారిఫ్ వేశారు కదా. అలాంటిది రష్యా పక్కన నిలబడితే మీరే ఒకసారి ఊహించుకోండి. సో ఇవాళ భారతదేశానికి మధ్యలో ఉండడమే, తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని ప్రయారిటైజ్ చేయడమే మ్యాటర్ అవుతుంది. జయశంకర్ గారు అదే మాట చాలా క్లియర్ గా చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ పర్ఫెక్ట్. ఇక్కడ ఇవాళ వీడియోలో గత 2-3 రోజులుగా జరిగిన జియోపొలిటికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, బికాజ్ లోకల్ ఇష్యూస్ మనం కవర్ చేసాం గత 2-3 రోజులుగా, అవన్నీ మనం రౌండ్ అప్ వేసేద్దాం. ట్రంప్ గారి నోబెల్ ప్రైజ్ అవమానంతో సహా ఏ వెనిజువేలియన్ లీడర్ మీదకి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వెళ్ళిందో, ఆ నికోలస్ మదురోకి అపోజిషన్ గా ఎవరైతే నిలబడ్డారో ఆ లేడీకి వచ్చింది నోబెల్ ప్రైజ్. ట్రంప్ గారిని వాళ్ళు దేకని కూడా దేకలేదు. దీని మీద ట్రంప్ గారు రెస్పాండ్ అయ్యారు. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. ఎందుకంటే ప్రపంచంలో ఇద్దరే లీడర్స్ ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ గురించి నామినేట్ చేయలేదు. షీ జిన్పింగ్ గారితో పాటు మన నరేంద్ర మోదీ గారు. మిగతా వాళ్ళందరూ తెగ అసలు మీరు నమ్మరు, అదేదో జూయిష్ గ్రూప్ ఉంది అమెరికాలో, వాళ్ళు ఏమంటారు, నోబెల్ పీస్ ప్రైజ్ అని తీసేసి ట్రంప్ ప్రైజ్ అని పెట్టాలంట. రేపు ఒకసారి మీరు ఊహించుకోండి,
ఎవరైనా శాంతి కోసం పోరాడితే, ఫ్రీ స్పీచ్ కోసం పోరాడిన తర్వాత ఆ వ్యక్తికి ట్రంప్ సత్కారం ఇస్తే ఎలా ఉంటది? అలా ఉంటది. అన్ని టాపిక్స్ మాట్లాడేసుకుందాం మనం. మన హోమ్ గ్రౌండ్ జోహో నుంచి డొనాల్డ్ ట్రంప్ గారి వరకు ఒకటే వీడియోలో కంప్లీట్ గా ప్రపంచంలో ఏం జరుగుతుందో మీ ముందు పెట్టేస్తున్నాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే లోకల్ ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లెక్స్ టాపిక్ నైనా ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాల్లో సింప్లిఫై చేసి కండెన్స్ చేసి మీ ముందు పెట్టేస్తాం. మీరు కాలేజీ నుంచి కానీ ఆఫీసుల నుంచి కానీ నాకు వచ్చి ఆ టైం ఇస్తున్నారు కదా, కేటాయిస్తున్నారు కదా, అది చాలు నాకు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉండుంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఎత్తుకోవడం మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మనం స్టార్ట్ చేద్దాం. కూడా కాంటెక్స్ట్ మీకు అర్థమైపోద్ది, కంప్లీట్ గా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ట్రంప్ గారికి భారతదేశంతో గొడవ ఏంటి? ఇలా క్వశ్చన్ నేను మిమ్మల్ని సూటిగా చూసి అడిగితే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? మీరు ఆయన ఈగో హర్ట్ అయింది ఎక్కడో ఆపరేషన్ సింధూర్ వల్ల, అక్కడ మనం లేపేసిన F-16 వల్ల, తర్వాత ఆయనకు నేనే యుద్ధాన్ని ఆపానంటే ఆ క్రెడిట్ కార్డు ఇవ్వకపోవడం వల్ల, ఆయన ఎన్నిసార్లు మైకి దొరికినప్పుడల్లా భారతదేశాన్ని అవమానించినా కూడా మనం చాలా నిఠారుగా నిలబడడం వల్ల. ఇలా ఒకటా రెండా? ట్రంప్ గారు మనం చాలాసార్లు అవమానించాం మనం. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ కానీ, అజర్బైజాన్ కానీ, అర్మేనియా కానీ, పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా ముందుకు వచ్చి ట్రంప్ గారికి ఒకటే కోరింది, నేను ఆయన నామినేట్ చేస్తున్నాను, ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రావాల్సిందే, ఆయన శాంతి దూత ఆయన అని చెప్పి ప్రతి దేశం చెప్పింది, భారతదేశం చెప్పలేదు. ఆయనకు కాలింది భారతదేశం మీద టారిఫ్ వేసాడు. సింపుల్ గా షార్ట్ గా చెప్తున్నా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం. ప్లస్ ఆయనకు ఒబామా గారి మీద ఎప్పటి నుంచో చాలా అక్కస్తుంది. ఎందుకు? ఈయన చాలా పెద్ద అచీవర్. ఈయన మైండ్లో ఫాదర్ నుంచి చాలా ఆస్తి వస్తే ఆ ఆస్తిని ఇంకా యాంప్లిఫై చేసి మల్టిప్లై చేసి ఒక లెవెల్ దాకా వెళ్ళి అమెరికన్ ప్రెసిడెంట్ స్థాయి దాకా ఎదిగాడు ఆయన. ఒకటి కాదు 2 సార్లు. నన్ను ఒబామా అనే వ్యక్తి ఇన్సల్ట్ చేశాడు, హీఈస్ నాట్ అ గ్రేట్ ప్రెసిడెంట్. వరస్ట్ ప్రెసిడెంట్ వచ్చి స్లీపీ జో బైడెన్ గారిని అంటూ నెక్స్ట్ ఒబామా అని చెప్పి ఆయన 1కి బజార్లు అంటుంటాడు ఆయన. మొన్న కూడా రీసెంట్ గా ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు నోబెల్ ప్రైజ్ అతనికి వస్తుందని. ఈ క్రమంలో ఒక న్యూస్ రిపోర్టర్ ఆయన క్వశ్చన్ అడిగాడు ఆయన, ఒబామా గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే చూడండి ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు. Elected and they gave it to Obama for doing absolutely nothing but destroying our country. No, he was not a good president. The worst president was Sleepy Joe Biden. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన బ్రూట్ ఫోర్స్ అని వాడి నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చేసుకుందాం అనుకున్నాడు. బట్ అక్కడ ఉంది నార్వేజియన్ గవర్నమెంట్. పైగా నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో కూడా ఉండదు. అది అక్కడ ఒక సెపరేట్ కమిటీ కూర్చొని ఇవ్వాలి. అండ్ ఆ కమిటీ సైడ్ నుంచి మీరు ఒకసారి ఆలోచించండి, కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఒక వ్యక్తి నాకు అది కావాలి, ఇప్పుడు క్లాస్ లో ఒకటి కూర్చున్నాడు, నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి, గోల్డ్ మెడల్ కావాలి అని అడిగి చివరికి ఆ అబ్బాయికి గోల్డ్ మెడల్ ఇస్తే వేరే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమనుకుంటారు? ఓహో అడిగితే ఇస్తారనమాట, గట్టిగా అడిగాడు కాబట్టి ఇచ్చారు. సో ఈ కాలేజ్కి కానీ వాళ్ళు రికగ్నైజ్ చేసే టాలెంట్ కానీ పెద్ద స్కోప్ లేదనమాట అని వెళ్ళిపోద్ది కదా. సో ట్రంప్ గారికి ఎన్ని శక్తులు ఉన్నా కూడా కామన్ సెన్స్ అనే ఒక శక్తి లేదని చెప్పి ఆయన నిరూపించుకున్నాడు ఎన్నిసార్లు అడిగి గవర్నమెంట్ ని. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ని పక్కన పెట్టండి, ఆ లీడర్స్ ని, ఆ నార్వేలో ఉండే ఆ కమిటీ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా అడిగేశారు ఆయన. మీరే చూడండి, ఆ మరియా కొరీనా మచాడో అని చెప్పి ఆవిడ అపోజిషన్ లీడర్ అనుకోండి ప్రస్తుతానికి వెనిజువేలాలో. నికోలస్ అని అతన్ని దింపేయాలి, మదురోని ఆయన డెమోక్రటిక్ వాల్యూస్ కి భంగం కలిగిస్తున్నాడని చెప్పి ఆవిడ పోరాడుతుంది, ఫ్రీ స్పీచ్ కోసం, డెమోక్రటిక్ వాల్యూస్ కోసం. అలాంటి ఆవిడకి ట్రంప్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి మైండ్ లో పెట్టుకోండి అంతే. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే పుతిన్ గారి మీద మనకి ఎంత అభిమానం ఉన్నా కూడా, ఆయన భారతదేశానికి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా, పీస్ అనే పదం గురించి పుతిన్ గారు ట్రంప్ గారు కలిసి కూర్చొని మాట్లాడకూడదని చెప్పి ఎవరైనా ఇక్కడ ఏకీభవిస్తారు. అలాంటిది అమెరికన్ ఇంట్రెస్ట్ లో లేని పుతిన్ గారు ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమని చెప్పడం, దానికి ఆయన థ్యాంక్ యూ చెప్పడం చాలా క్యూట్ గా అనిపించింది ప్రస్తుతానికి చూడడానికి ఆడియన్స్ కి. ఇదంతా ఆయన ట్రూత్ సోషల్ ఉంది ట్రంప్ గారిది. అందుకే ఇద్దరే లీడర్స్ నిలబడ్డారు, మాకో నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ గారికి రావడానికి ఎటువంటి సంబంధం లేదని, షీ జిన్పింగ్ అండ్ మోదీ. అందుకని ఇవాళ అది భారతదేశానికి చాలా పెద్ద విన్ అని నేను భావిస్తున్నాను. లేదా పాకిస్తాన్ లో మీరు ఒకసారి ఊహించుకోండి, పెద్ద పారాగ్రాఫ్లు రాశారు. 10th క్లాస్ టైంలో 13 మార్క్స్ క్వశ్చన్ ఉండేది సోషల్ స్టడీస్. ఆ 13 మార్కుల ఆన్సర్ కానీ కరెక్ట్ గా రాసేస్తే పాస్ అయిపోవడం చాలా ఈజీ అని చెప్పి దానికోసం చాలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ ప్రశ్నకి సమాధానం ఎన్నో ఎడిషనల్స్ తీసుకొని మరి రాసేవాళ్ళు అప్పట్లో. అలాంటి ఎడిషనల్ తీసుకొని మరి ట్రంప్ గారికి ఎందుకు రావాలి నోబెల్ పీస్ ప్రైజ్ అని చెప్పి షేబాజ్ షరీఫ్ అని కూడా తెగ చెప్పాడు. యునైటెడ్ నేషన్స్ కూడా వెళ్ళి మాట్లాడాడు ఆయన, భారతదేశం తరపున కూడా మాట్లాడేశాడు, ఈ యుద్ధాన్ని ఆయనే ఆపాడని చెప్పి. చివరికి ఏం మిగిలింది? పాకిస్తాన్కి ఒక రుమాలు. ఇప్పుడు అదే రుమాలు వెళ్ళి ట్రంప్ గారికి ఇస్తే ఆయన కళ్ళు తుడుచుకోవడానికి ఉంది ప్రస్తుతానికి. అన్నట్టు పాకిస్తాన్ అంటే గుర్తొచ్చింది, కాబుల్లో ఏదైతే చేసిందో పాకిస్తాన్, అప్నే హీ పేరు మే కులాడి మారనా అని చెప్పి ఒక సామెత ఉంటుంది హిందీలో. భారతదేశానికి తెలియకుండానే ఒక వెపన్ ఇచ్చింది. అందుకని ఇవాళ మనం మన ఎంబసీని కూడా అక్కడ పెడుతున్నాం కాబుల్లో ఆఫ్టర్ 4 long years. అండ్ ఇవాళ చెప్తున్నాను కదా, ఇండియా గట్టిగా అనుకోవాలి, ప్రెషర్ కి లొంగకూడదు. దెబ్బకి పాకిస్తాన్ మ్యాప్ లో ఉండదు. ఇది నేను చెప్పట్లేదు, చాలా మంది జియో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఎందుకు? పాకిస్తాన్ రీసెంట్ గా అమెరికాతో వెళ్ళి ఒక డిఫెన్స్ డీల్ కూడా సైన్ చేసింది. అది ఏంటది? May 7th వరకు లేని పాకిస్తాన్ పేరుని వాళ్ళ సొంత వెబ్సైట్ లో, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వెబ్సైట్ ఏదైతే ఉందో, రీసెంట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చింది అమెరికా. అందులో 30 దేశాలను యాడ్ చేసి అన్ని నేటో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నింటిలో లింగులు ఇటుమంటూ పాకిస్తాన్ కూడా ఈ F-16 ఉండే మిజైల్స్ ఉంటాయి కదా, అది తెప్పించుకుంటుంది అమెరికాతో. ఆ మిజైల్స్ ఎక్కడ వేస్తుంది అని ఒక సగటు వ్యక్తికి ఒక డౌట్ వస్తే, ఒకటి వాళ్ళ సొంత సివిలియన్స్ మీద వేసుకుంటుంది, ఆల్రెడీ ప్రూవ్ అయింది. తర్వాత తీసుకెళ్ళి కాబుల్ మీద ఎక్కడో వేస్తుంది, తర్వాత దాని టార్గెట్ భారతదేశం మీద ఉంటుంది. ఇలాంటి దగ్గర అమెరికా ఈ షోయింగ్ ఇట్స్ ట్రూ కలర్స్ అని చెప్పి మనం ఏకీభవించాలి.
అండ్ వన్ మోర్ థింగ్, అన్నిటికీ భారత్ని గ్లోరిఫై చేయకూడదు. మనం ఎక్కడైతే మనకి స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉందో ఖచ్చితంగా మనం దాని గురించి మాట్లాడాలి. ఇవాళ మనం అనుకున్నా కూడా అమెరికా నుంచి మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళాం మనం డిఫెన్స్ లోకి సంబంధించి. మీకు ఎంత ధైర్యం మీరు పాకిస్తాన్తో డిఫెన్స్ డీల్ చేస్తారా, పాకిస్తాన్కి మిజైల్ సప్లై చేస్తారా అని చెప్తే, ఇవాళ మన తేజస్కి కావాల్సిన ఇంజిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెకా అగ్రిమెంట్ ఏంటి, కొమ్కాస్ అగ్రిమెంట్ ఏంటి, లెమో అగ్రిమెంట్ ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా చెప్తా నేను. ఇవాళ రోజున భారతదేశం అమెరికా మీద టూ మచ్ డిపెండెంట్ అయి ఉంది. ఇమీడియట్గా మనం ప్లగ్లు మనం పీకేలాం. అట్లీస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల వరకు పడుతుంది. నిజంగా మనం కష్టపడితే ఆ రిజల్ట్ మనం చూస్తాం. బట్ ఇవాళకి మనం ఏం చేయలేం. గట్టిగా మాట్లాడితే మనం సైలెంట్గా ఉండాలి, పేషెంట్గా వెయిట్ చేయాలి. మనకి ఇవాళ చైనాకు ఉన్నంత పవర్ లేదు. దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. అది ఇవాళ మనం తీసుకున్న డెసిషన్స్ వల్ల కాదు, గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం ఎటువంటి డెసిషన్స్ తీసుకుందో అది మన మీద రివర్స్ కొట్టింది. బట్ ఇట్స్ ఓకే, బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పటికైనా మనం తెలుసుకుంటున్నాం. జయశంకర్ గారు చెప్పినట్టు అమెరికాకి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం డీల్స్ ఏం కట్ చేసుకోలేం, కానీ మనం ఇవ్వాల్సిందే డైరెక్ట్గా ఇచ్చేయాలి. అమెరికా అనే దేశానికి ప్రస్తుతానికి డాలర్ విలువ అంత లేదు, కొన్ని దశాబ్దాల క్రితం ఎంత ఉంది, ఇప్పుడు అంత లేదు అని చెప్పి జయశంకర్ గారు అంటున్నారు. దానికి రుజువు ఏంటి అని అడిగితే, రీసెంట్గా మనం ఆయిల్ పర్చేస్ చేశాను రష్యా నుంచి. అందులో సమ్ ఆఫ్ ద పర్చేసెస్ అన్నీ నేను చెప్పట్లేదు, కొన్ని పర్చేసెస్కి మనం డాలర్స్ కాకుండా చైనీస్ యువాన్స్ వాడాం మనం. అగైన్ ఒక కంపెనీ నుంచి, పలానా కంపెనీ నుంచి మనం ఏదైతే రిఫైనరీస్కి ఆయిల్ ఏదైతే కొంటున్నాం ఆ పర్టికులర్ కంపెనీ అడిగింది, మేము చైనీస్ యువాన్తో ఉంటే మేము ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటాం, మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి రూపాయలు వద్దని చెప్పి అడిగింది. అలాగే అని చెప్పి మన రిజర్వ్స్ లో ఏవైతే చైనీస్ యువాన్లు ఉన్నాయో వాటితో కొన్నాం మనం. ఇదంత గొప్ప న్యూస్ మనకంటే కాదు. ఖచ్చితంగా అమెరికా డీడాలరైజ్ అవుతుంది. అమెరికన్ అన్ఫేర్ బ్యాలెన్స్ ఏదైతే ఉండేదో ఈ డాలర్ కి ప్రస్తుతానికి అదంత లేదు. ఈ బ్రిక్స్ నేషన్స్ కానివ్వండి, చైనీస్ యువాన్లు కానివ్వండి, కొంచెం అది ఆఫ్సెట్ చేస్తుంది. కానీ అదే కంపెనీ ఏవైతే చైనీస్ యువాన్లు మాకు కావాలని అడిగిందో, రూపాయలు మాకు వద్దు అని ఎందుకు చెప్పిందో కూడా మనం ఆలోచించాలి. ఇవాళ మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చైనా రష్యాతో చేస్తున్న బిజినెస్ చూస్తే మనం సుమారు $220 బిలియన్ ఉంది. అందులో $120 బిలియన్ రష్యా చేస్తే $115 బిలియన్ చైనా చేస్తుంది రష్యా నుంచి. దగ్గర దగ్గర ఈక్వల్ గా కొనుక్కుంటున్నాయి. కానీ మీరు అదే భారతదేశాన్ని మీరు చూస్తే $69 బిలియన్ చేసాం మనం రష్యాతో. బయలాటరల్ ట్రేడ్ అంత ఉంది. అందులో మీరు ఆయిల్ పర్చేస్ రెండు ఉన్నాయి. మీరు రఫ్ ఎస్టిమేట్ ఏంటి? గట్టిగా మాడితే $69 బిలియన్ $59 బిలియన్ ఓన్లీ ఆయిల్. మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో $4 బిలియన్ రష్యా నుంచి భారతదేశం కొంటుంది, ఒక $6 బిలియన్ రష్యా నుంచి భారతదేశం కొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ గారు రేపు పొద్దున్న వచ్చి మీరు రష్యా నుంచి కొండ ఆపండి, 50% టారిఫ్ నేను తగ్గించేస్తాను, కాబట్టి ఇరాన్ నుంచి మీరు కొనుక్కోండి అంటే అమాంతం రష్యన్ బయలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో $10 బిలియన్ పడిపోతుంది. అది ఎంత తక్కువ తెలుసా మీకు? ఇట్స్ నాట్ అ గ్రేట్ న్యూస్. అందుకే చెప్తున్నా, ఇవాళ కూడా మన స్టూడెంట్స్ రష్యాకి అంత వెళ్ళరు, లేదా అక్కడ నుంచి ఇక్కడ రావడం కూడా చాలా తక్కువ. దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా పెట్టాలి. మన బిజినెస్ మెన్ అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోగలగాలి, అక్కడ వాళ్ళు ఇక్కడ రాగలగాలి. నిజంగా ఫ్రెండ్లీ నేషన్స్ అంటే అది చేయగలగాలి. గట్టిగా మారితే మనం గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ లా పెరగాలి. మన సామాన్లు ఏవైతే ఉన్నాయో రష్యా ఓకే వీళ్ళ దగ్గర మన రూపాయలతో కొంటే ఆ రూపాయలతో మన ఈ సామాన్ పలానా సామాన్ మనం కొనుక్కోవచ్చు అని చెప్పి రష్యా అనుకోవాలి. దట్ ఈస్ ద రియల్ విన్ మనకి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. నేను బిలీవ్ చేసేది అయితే ఒకటే, నాకు వీలైనప్పుడల్లా జోహోన్ నేను ప్రమోట్ చేస్తాను. ఇక్కడ ఆ కంపెనీ నాకు పే చేసింది లేదు, నేను పర్సనల్ గా వాడి నాకు అది బాగా అనిపించి మన హోమ్ గ్రౌండ్ ఇండియన్ బ్రాండ్ అని ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఫార్వర్డ్. ఇవాళ అమిత్ షా గారి ట్వీట్ కూడా అదే. మన తమిళనాడులో పుట్టిన బ్రాండ్ అది. అరతాయ్ అయితే ప్రస్తుతానికి 7.5 మిలియన్ డౌన్లోడ్స్ అయినాయి. ఇందులో దేశంలో ఎంతో మంది క్రియేటర్స్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళు ఇస్తున్న పుష్ చాలా కరెక్ట్ గా ఉంది దీనికి. అండ్ బిజినెస్ లో ఒక రూల్ ఉంటుంది, ఎవరికైనా ఒక అడుగు ముందుకేయాలన్నా, ఈ దిశగా పరుగులు తీయాలన్నా వాళ్ళకి అక్కడ డబ్బులు కనబడాలి. గ్రీడ్ అనేది ఒక కామన్, అది నెగిటివ్ థింగ్ ఏం కాదు. ఇప్పుడు వేరే కంపెనీస్ ఏం చూస్తాయి, వేరే సోషల్ మీడియా కానీ లేదా ఇన్ఫాక్ట్ ఏదైనా ఒక టక్కర్ కొట్టారంటే ఫారెన్ కంపెనీస్ కి ఫస్ట్ ఎవరైనా చూసేది ఏంటంటే గవర్నమెంట్ ఎంత పుష్ ఇస్తుంది, జనాలు ఎంత ఇదిగా కన్స్యూమ్ చేస్తున్నారు. I would say instructive for a country like India, which is how do you build those deeper strengths, how do you create a workforce, the startup culture, the entrepreneurship, the institutions really to look at imbibing, absorbing and creating technology. లోపల భావన మన దేశంలో క్రియేట్ అయింది మనం యూజ్ చేయాలి అని. ఆ భావన ఎంతమందికి ఉంది? నిజంగా అది ఉందని జనాలు భావిస్తే ఇవాళ అది అరతాయిలో ఎలా అయితే ప్రూవ్ అయిందో. నేను చెప్తున్నాను కదా ప్రస్తుతానికి అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కూడా కాదు, అది వాట్సాప్ లాగా. అయినప్పటికీ 7.5 మిలియన్ డౌన్లోడ్స్ అంటే జస్ట్ ఇమాజిన్ వాట్సాప్ కు ఉండే ప్రతి ఫెసిలిటీ దీనికి ఉంటే మనం ఎంత గట్టిగా కొడతాం. అది మీరు ఒకసారి ఆలోచించాలి. అండ్ నేను కూడా పర్సనల్ గా వాడాను కాబట్టి నిజంగా క్వాలిటీ ఉంది కాబట్టి, ఎందుకంటే నేను కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తాను. సరే మన కంపెనీ కదా అని చెప్పి క్వాలిటీ లేకపోయినా కూడా మనం పుష్ చేయకూడదు దానికి. అల్టిమేట్లీ కన్స్యూమర్ లూజ్ అయిపోతాడు. మొదటికి మన బ్రాండ్స్ మీద విరక్తి వచ్చేస్తుంది, లేదా ఫండింగ్ లేక కూల్ లాంటి కంపెనీలో ఆగిపోతుంది. ట్విట్టర్ కి దీంట్లో ధీటుగా వచ్చింది, సరైన ఫండింగ్ లేక సరైన ఇది లేక ఆగిపోయింది. అది అలాంటి కంపెనీగా ఈ కంపెనీ ఉండకూడదు. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ ఒక సక్సెస్ స్టోరీ అవ్వాలి. ఈ కంపెనీని చూసి చాలా కంపెనీస్ రావాలి. వీ నీడ్ టు హ్యావ్ ఎ యూట్యూబ్ కౌంటర్ పార్ట్, ఎక్స్ కౌంటర్ పార్ట్, నెట్ఫ్లిక్స్ కౌంటర్ పార్ట్, ఇన్స్టాగ్రామ్ కౌంటర్ పార్ట్, ఇలా ప్రతి యాప్ కి ఒక కౌంటర్ పార్ట్ ఉండాలి. ఆ కంపెనీస్ ని బహిష్కరించాలని చెప్పట్లా, మన కంపెనీస్ ఆ కంపెనీస్ కి టక్కర్ ఇవ్వాలి, కాంపిటీషన్ ఇవ్వాలని మాత్రం నేను చెప్తున్నా. దీని మీద
మీద మీరేమంటారు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా వి డోంట్ హ్యావ్ క్వాలిటీ ఆప్షన్స్ ప్రస్తుతానికి, మనం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. బట్ ఇదే ఫోర్స్తో వెళ్తే మనకు ఒక మొలకలు వచ్చినట్టు అయింది కదా. ఇదే ఫోర్స్తో మనం ముందుగా వెళ్ళగలిగితే 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు మనం వెళ్లాల్సిన చోటుకు మనం వెళ్తాం. ట్రూలీ ఇండిపెండెంట్ గా ఉండాలంటే మన ఓన్ నెరేటివ్ మనం సెట్ చేసుకోవాలి మన జనాల్లో. అండ్ బై ద వే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇన్ని గ్లోబల్ ఈవెంట్స్ లో కేర్ స్టార్మర్ గారు మన దేశానికి వచ్చారు. అది మీరు ఎంతమందికి తెలుసు అండి? ఇట్స్ ఎ హిస్టారిక్ విజిట్. ఇది మాట చాలా పెద్ద పదం ఇది, బట్ నేను ఇది వాడడానికి ఒక రీజన్ ఉంది. 125 మంది డెలిగేషన్ తో వచ్చారు ఆయన. పెద్ద పెద్ద కంపెనీలు, సీఈఓలు, కాన్సులేట్స్ నుంచి ఇలాగా పెద్ద ఎవరైతే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో యూకేకి సంబంధించి వాళ్ళు భారతదేశానికి వచ్చారు. దేనికి? ఏదో డిఫెన్స్ డీల్ ఏదో కాదు, జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ అని చెప్పి చాలా తక్కువ కంట్రీస్ మధ్యలో ఇలాంటివి ఉంటాయి. అది ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఏదైతే బయలాటరల్ ట్రేడ్ ఇండియాకి యూకేకి ఉందో దాన్ని డబుల్ చేస్తాం 2030 కల్లా. ప్రస్తుతానికి ఒక 50 మిలియన్ యూరోస్ ఉంది, దాన్ని 100 మిలియన్ యూరోస్కి ఇంకా పుష్ చేద్దాం. మిలియన్ యూరోసే అనుకుంటా ప్రస్తుతానికి, తక్కువ ఉంది బట్ స్టిల్. యూరోస్ కాదు, పౌండ్స్ అనుకుంటా, బట్ స్టిల్ అది 100-120 మిలియన్ పెంచాలని, ఏవైతే డిఫెన్స్ ప్యాక్ట్ ఆల్రెడీ జరిగి ఉన్నాయో దాన్ని కూడా డబుల్ చేయాలని చెప్పి. ఇన్ఫాక్ట్ మొన్న కూడా మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం యూకేకి భారతదేశానికి మధ్యలో. ఇది యూకేకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు యూకే టాప్ ట్రేడ్ పార్ట్నర్స్ మీరు చూస్తే టాప్ 11th ప్లేస్ లో భారతదేశం ఉంటుంది. ఇవాళ సైన్ చేసిన డీల్ తర్వాత 5వ ప్లేస్కో 4వ ప్లేస్కో వస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ గారు చేసిన తప్పు కీర్ స్టార్మర్ గారు చేయదలుచుకోవట్లేదు. ఆయన మైండ్ లో హీస్ వెరీ క్లియర్, నేను ఇప్పుడు వచ్చి మీరు రష్యాతో బిజినెస్ చేయకండి అని చెప్పి భారతదేశం అది వినకుండా నా పరువు జనాల ముందు పోయి ఈ సినిమా ఈ టీవీ సీరియల్ జోన్ లో వెళ్ళదలుచుకోవట్లేదు, కట్టే కొట్టే తెచ్చేలా మాడేసుకొని వచ్చేద్దాం అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఆయన రాణి ముఖర్జీ గారిని చెప్పి ఆయన హీరోయిన్ చాలా సినిమాలు కూడా చేశారు. ఆయన కలిశారు. యష్ రాజ్ సంస్థ నుంచి ఒక 3 సినిమా డీల్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు హ్యాపీగా. ఏ సినిమాలో ప్రస్తుతానికి మనకు తెలియదు, వార్ 4 ధూమ్ 4 లో మనకు తెలియదు, కానీ 3 సినిమాలు కంప్లీట్ గా యూకేలో షూట్ చేస్తారంట మన బాలీవుడ్ నుంచి. దీని మీద మీరేమంటారు? బట్ యూకే అయితే ఛాన్స్ పే డాన్స్ అంటుంది. అమెరికా ఏదైతే భారతదేశంతో ఎన్మిటీని పెంచుకుందో అక్కడ స్కోప్ చూస్తుంది యూకే. అండ్ ఆల్సో మార్క్ కార్నీ గారు మనకి జస్టిన్ ట్రూడోని దింపి ఈయన కూర్చేకారు ప్రైమ్ మినిస్టర్ లాగా కెనడాకి. ఈయన కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. ట్రంప్ గారు ఏదైతే H1B వీసాలకు చేశారో అది మనకి చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది. ఇండియన్ ఈకో సిస్టమ్ లో ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అది మనల్ని అట్రాక్ట్ చేయాలి మనం కెనడాకి. ఇండియన్స్ పవర్ అంటే ఇక్కడ వీళ్ళందరికీ తెలుసు, ఒక్క డీజేటీ గారికి తప్ప. సరే ఆయన పక్కన పెట్టండి, యూకేలో కూడా కన్సర్వేటివ్ పార్టీ అంటే మనకి ఇదిగా ఉంటుంది, లేబర్ పార్టీ ఉండదు అని చెప్పి. లండన్ లో 2 పార్టీస్ ఉంటాయి, కన్సర్వేటివ్ పార్టీ అండ్ లేబర్ పార్టీ. లేబర్ పార్టీకి కీర్ స్టార్మర్ గారు, ఆయన కూడా భారతదేశంలో ఇంత క్లోజ్ గా ఉండడం కొంచెం డీజేటీ గారికి కూడా నచ్చదు. బట్ ఆయనకి నచ్చకపోవడం వల్ల ప్రపంచంలో ఏది మారట్లేదు కదా. మనం అలాగే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. జయశంకర్ గారు స్టేజ్ ఎక్కినప్పుడల్లా డీజేటీ గారిని వేసుకుంటున్నారు. ఆఖరికి ఆయన కోప్పడ్డం వల్ల ఆయన ఇష్టపడే నోబెల్ ప్రైజ్ కూడా ఆయనకి రాదనే విషయం ఆయనకు అర్థమైపోయింది. మరి ఇంకా కోపానికి ఈగోకి ఏంటి మరి వెలా? అది మీరే నాకు చెప్పాలి, కింద కామెంట్స్ లో రాయాలి. ఎనీవేస్ ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ప్రస్తుతానికి మన ఇండియన్ ఫారెన్ రిజర్వ్ లో ఎన్ని బిలియన్ డాలర్స్ మన దగ్గర ఉన్నాయి? డాలర్లు ఎన్ని ఉన్నాయి మన దగ్గర భారతదేశంలో ప్రస్తుతానికి? ఆప్షన్ ఏ $600 billion, ఆప్షన్ బి $700 billion, ఆప్షన్ సి $800 billion, ఆప్షన్ డి $1000 billion. మీరు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజ్డ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటుంది. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్లు అక్కడ లేకపోయినా కూడా ఏజ్డ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ ఖచ్చితంగా అక్కడ పెట్టేయమంట. అండ్ ఏజ్డ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్, మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ ని ఇంగ్లీష్ లో నేను చెప్తుండగా మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని ఫాలో అయి పెట్టుకోండి. అండ్ ఏజ్డ్ అన్ఫిల్టర్డ్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కి సంబంధించి మన ఛానల్ అది, ఖచ్చితంగా రండి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ, బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్, సపోర్ట్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. నిజం చెప్తున్నాను కదా, దానికి మీరే నా ప్రేరణ. మీరు ఆఫీసుల నుంచి, కాలేజీ నుంచి వచ్చి మీకు డైలీ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, మీ పనికి, మీ లైఫ్ కి, మీ రిలేషన్షిప్స్ కి, మీ రెస్పాన్సిబిలిటీస్ కి సంబంధించి. వాటిలన్నిటితో పాటు ఈ 10 నిమిషాలు కూడా చూద్దాం, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని నాకు కేటాయిస్తున్నారు కదా టైంని. అది చాలు నాకు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే బి ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, వచ్చేసేయండి. నేను వీడియో ఇలా పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుస్తాను. అండ్ బై ద వే 2 కాంప్లిమెంటరీ వీడియోస్ కూడా పెడుతున్నా. కళ్యాణ్ గారు ఉప్పాడ వెళ్ళి ఒక అర్ధగంట స్పీచ్ ఇచ్చారు. ఆయన 100 రోజుల్లో మార్చేస్తాను సిచ్యువేషన్ అన్నారు. ఏంటి? అండ్ జగన్ గారు కూడా నర్సీపట్నంకి వెళ్ళి మాట్లాడారు. ఆయన ఏపీ పాలిటిక్స్ లో ఏం నడుస్తుంది అనే డౌట్ మీకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు మోహన్ బాబు యూనివర్సిటీ ఇష్యూ ఏంటి, చాలా దగ్గర వింటున్నారు బట్ క్లారిటీ లేదు, దాని రూట్ కన్సర్న్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజ్డ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.